అల్లూరు జిల్లాలో కలుషిత ఆహారం తిని 16 మంది అస్వస్థకు గురయ్యారు. రౌతులపుటి మండలం డబ్బద్ది గ్రామస్తులు పాడేరు మోదకొండయ్య దర్శనానికి వెళ్తుండగా మార్గం మధ్యలో అల్పాహారం చేయగా వారిలో 16 మందికి వాంతులు విరోచనాలతో ఇబ్బంది పడ్డారు. దీంతో బాధితులను హుటాహుటిన పాడేరు జిల్లా ఆసుపత్రికి తరలించి వైద్యం అందించారు. ఫుడ్ పాయిజన్ బాధితులంతా కోలుకుంటున్నారని, ఎటువంటి ప్రమాదం లేదని డాక్టర్ సురేంద్ర తెలిపారు. అల్లూరు జిల్లాలో కలుషిత ఆహారం తిని 16 మంది అస్వస్థకు గురయ్యారు. రౌతులపూడి మండలం డబ్బద్ది గ్రామస్తులు పాడేరు మోదకొండమ్మ దర్శనానికి వెళుతూ మార్గ మధ్యలో అల్పాహారం చేస్తే వారిలో 16 మందికి వాంతులు విరోచనాలతో కూడిన ఇబ్బందికి గురయ్యారు. దీంతో బాధితులను హుటాహుటిన పాడేరు జిల్లా ఆసుపత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు. ఈ అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి చందు సిద్ధంగా ఉన్నారు. చందు, దీనిగా చూసుకుంటే అల్లూరు జిల్లా పాడేరు మోదకొండమ్మ దర్శనానికి వచ్చినటువంటి భక్తులు అస్వస్థకు గురైనటువంటి పరిస్థితి అయితే కనిపించిందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా చూసుకుంటే కాకినాడ ప్రాంతానికి దాదాపు 50 మంది భక్తులు 2 బస్సుల్లో మోదకొండమ్మ అమ్మవారిని దర్శించుకునేందుకు ఈ రోజు ఉదయం అయితే బయలుదేరి వచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో మార్గ మధ్యంలో వారి వెంట తీసుకొచ్చినటువంటి అల్పాహారం ఏదైతే ఉందో ఆ అల్పాహారం సేవించిన కారణంగా కూడా దాదాపు 16 మంది చిన్నారులతో కలిపైతే వాంతులు విరేచనాలతో తీవ్ర అస్వస్థకు గురయ్యారు. వెంటనే తేరుకున్నటువంటి కుటుంబ సభ్యులు కానీ వారితో వచ్చిన వాళ్ళు వీరందరూ కూడా అక్కడ ఉన్నటువంటి పాడేరు ఏరియా ఆసుపత్రికి తరలించారు. వారందరికీ కూడా వైద్య చికిత్స అయితే అందిస్తున్నారు. అయితే ఉదయం వచ్చిన సమయంలో వారు ఏదైతే వారి వెంట తెచ్చుకున్నటువంటి ఆ బ్రేక్ఫాస్ట్ ఏదైతే ఉందో ఆ బ్రేక్ఫాస్ట్ బాక్సుల పైన మూతలు పెట్టిన కారణంగా కూడా ఆహారం అయితే పూర్తిగా పాడైనట్లుగా తెలుస్తుంది. అయితే పాడైపోయినటువంటి ఆహారం తిన్నటువంటి భక్తులు ఎవరైతే ఉన్నారో వీరంతా కూడా వాంతులు విరేచనాలతో పూర్తిగా కూడా అస్వస్థకు గురైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. వారిలో కొంతమంది అయితే అపస్మారక స్థితికి కూడా వెళ్ళిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో వెంటనే అక్కడ ఉన్నటువంటి ఏరియా ఆసుపత్రికి తరలించడంతో ఆరోగ్యం కూడా నిరసనగా ఉందని చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా వారు వెంటనే ఆహారం ఏదైతే ఉందో అర్ధరాత్రి సమయంలో ప్రిపేర్ చేసిన కారణంగా ఆ ఆహారం పాడే ఉండొచ్చిన అయితే డాక్టర్లు అయితే అంతరాంగం వచ్చారు. కోలుకుంటున్న రోగులందరూ కూడా కోలుకుంటున్నట్లుగా చెప్పారు. ముఖ్యంగా అంత తీవ్ర దిగ్భ్రాంతికి లోనైన పరిస్థితి అయితే కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ చంద్రశేఖర్. గంటలకు వండుకున్న భోజనాన్ని ఇవాళ తెల్లవారి 2 గంటలకు తిన్నారండి. వీళ్ళందరూ కూడా వాళ్ళ ఇంటి దగ్గర వండుకొని వచ్చిన భోజనమే చేశారు. 2 గంటలకి అమ్మవారి దగ్గరకు వచ్చారు. వీళ్ళు మోదకొండ అమ్మవారి దగ్గరికి వీరు దారిలో నర్సీపట్నం దగ్గర వీళ్ళందరూ భోజనం చేయడం జరిగింది. ఇంతలో పైకి వచ్చే లోపల వాళ్ళకి విరోచనాలు, తర్వాత వామిటింగ్స్ అయ్యాయి. ప్రతి ఒక్కరికి 3-4 సార్లు అయ్యాయి. వెంటనే వాళ్ళు మన హాస్పిటల్ రావడం జరిగింది. 16 మంది, అందులో 3 వెంటనే వాళ్ళకి బాగా అయిపోయిందని వారు వెళ్ళిపోయారు. ఇంకా మిగతా 13 అందరికి కూడా ఇప్పుడు వామిటింగ్స్ కానీ విరోచనాలు కానీ మొత్తం అన్ని తగ్గిపోయాయి. ట్రీట్మెంట్ అంతా అయిపోయింది. అబ్జర్వేషన్ కోసం 1 రోజు పెట్టుకొని ఇంటికి పంపిస్తున్నాం. మధ్యాహ్నం 3 గంటలకు వండుకున్న భోజనాన్ని ఇవాళ తెల్లవారి 2 గంటలకు తిన్నారండి.